దీర్ఘ సుమంగళి భవ. ఎందుకు సంధ్య అలా షాక్ అవుతున్నావు? ఆకాష్ని ఇలానే కదా ఆశీర్వదించమన్నావు. పాపం ఈ ఆశీర్వాదం విలువ తెలియక ఆకాష్ చెప్పలేదు. కానీ మాజీ భర్తగా నాకు బాగా తెలుసు కాబట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించాను. మీ ఆశీర్వాదం నేను అడిగానా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇందులో తప్పే ఉంది. నీ మెడలో కట్టిన తాళి నాది కాకపోవచ్చు, నీ భర్త స్థానంలో ప్రస్తుతానికి నేను లేకపోవచ్చు, కానీ ఊపిరి ఉన్నంతకాలం నా భార్యవి మాత్రం నువ్వే. సంధ్య, ఒక ధర్మ సందేహం వచ్చింది, తీరుస్తావా? దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించాను కదా, అంటే అది ఎవరి ఆయుష్ గురించి? నా ఆయుషా లేక ఆకాశ ఆయుషా? లేదులే, నాదే అయి ఉంటుంది. ఎందుకంటే మన పెళ్ళి తూతు మంత్రంగా రిజిస్టర్ ఆఫీసులో కాకుండా వేద మంత్రాల సాక్షిగా ఇద్దరి మనసులో ప్రేమ సాక్షిగా జరిగింది కాబట్టి. ఎనీవే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సంధ్య. పడుకోండి మెల్లగా. లక్ష్మి, సంజయ్ ఫోన్ చేసిందా? ఇంకా లేదండి. ఒకసారి నువ్వే ఫోన్ చేయి లక్ష్మి. నేనా? ఎందుకండి? ఏమైనా మాట్లాడాలా? మాట్లాడడం కాదు లక్ష్మి, ఈరోజు సంధ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి. అయ్యో నామతి మండా, చాలా రోజుల నుంచి మీరు ఈ హాస్పిటల్ తప్ప వేరే ఏమీ గుర్తుండడం లేదండి. ఆ ఆలోచన కూడా రావడం లేదు. ఫోన్లే లక్ష్మి, ఇప్పుడు గుర్తు చేశాను కదా, ఫోన్ చేయి, మాట్లాడదాం. హలో, హ్యాపీ బర్త్డే సంధ్య. థ్యాంక్ యూ నాన్న. లక్ష్మి, నువ్వు కూడా చెప్పు. సంధ్య, పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఏం చేస్తున్నావమ్మా? పనేం లేదు నాన్న, ఖాళీగానే ఉన్నాను. ఇంటి దగ్గర ఉండుంటే నీకోసం పాయసం చేసి పెట్టేదాన్ని. కోడలిగా నువ్వు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మొట్టమొదటిసారి స్వీట్ చేయడం కుదరని పుట్టినరోజు ఇదేనమ్మా. అవునమ్మా. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. ఇంకేంటమ్మా, ఆకాశు సూర్య విషెస్ చెప్పారా? చెప్పారు. నీ పుట్టినరోజుని సూర్య పండగలా చేసేవాడు. ఈ రోజు ఎలా ఉన్నాడమ్మా? ఆ గతం గురించి ఏమైనా మాట్లాడా? లేదు నాన్న, ఏం మాట్లాడలేదు. అమ్మా సంధ్య, ఏమైందమ్మా? ఎందుకిలా డల్గా మాట్లాడుతున్నావు? ఫోన్ చేసినప్పటి నుండి నీ మాటల్లో సంతోషమే కనిపించట్లేదు. అబే, అలా ఏం లేదు నాన్న. ఈరోజు తెల్లవారుజామునే లేచాను. పనులన్నీ పూర్తయ్యేసరికి కొంచెం నీరసంగా అనిపించింది. అందుకే మాట అలా వస్తుందేమో. అమ్మా సంధ్య, నీకు ఈ శ్రమ తగ్గించాలని, హాస్పిటల్ నుండి తొందరగా డిశ్చార్జ్ అవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించనట్టు నేను ఆరోగ్యంగా ఉన్నా డాక్టర్ గారు మాత్రం పంపించడం లేదమ్మా. మీరింటికి వెళ్ళాలన్న ఉత్సాహంలో ఆరోగ్యం అనుకుంటున్నారు, కానీ
సర్జరీ అయిన తర్వాత కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉండడం కామన్ కదా నాన్న. కొన్ని రోజులు అని ఇన్ని రోజులకి తీసుకొచ్చారు. ఇంకెన్ని రోజులు ఉంచుతారో తెలీదు. ఆకాష్ మంచితనం స్నేహం కొద్దీ సూర్యని ఇంటికి తీసుకొచ్చినా మీ భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తే కదమ్మా. మీ సంతోషానికి తెలుసో తెలియకో అడ్డుపడుతుంటాడు. మీరు ఇబ్బంది పడుతుంటారు. అందుకేనమ్మా తొందరగా ఇక్కడి నుండి బయటకొచ్చి సూర్యని ఇంటికి తీసుకొచ్చేయాలని ఉంది. ఊపిరి ఉన్నంతకాలం నా భార్యవి మాత్రం నువ్వే. నాన్న, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పమ్మా. అది సూర్య. ఏమండి, సూర్య వస్తున్నాడు. సూర్య వచ్చారా? అవునమ్మా. ఓకే, అయితే నేను ఉంటాను. అదేంటమ్మా, నువ్వేదో చెప్పాలన్నావు కదా. ఏం లేదు నాన్న, మధ్యాహ్నం భోజనం తీసుకొస్తాను. మీరు హాస్పిటల్లో తినొద్దు. నువ్వు భోజనం తెచ్చినా తేకపోయినా తప్పకుండా నువ్వు రామ్మా. పుట్టినరోజు పూట నిన్ను చూడాలని ఉంది. సరే నాన్న, వస్తాను. ఇన్ని రోజులు ఏ సమస్య లేదని అబద్ధం చెప్పాను. ఈరోజు చెప్పాలనుకుంటే ఆకాశం లేకుండా పోయింది. కష్టాలకి కన్నీళ్ళకి నేనెప్పుడూ ఒంటరినే. సంధ్యతో మాట్లాడుతున్నావా నాన్న? అవునరా. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారా? పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పానురా. మీ అమ్మే మర్చిపోయింది. నేను చెప్తేనే గాని తనకు గుర్తు రాలేదు. మీరు ఎప్పుడు రికవర్ అవుతారా అని వెయిట్ చేస్తోంది. పాపం ఆ టెన్షన్లో ఇలాంటివన్నీ ఏం గుర్తుంటాయి నాన్న? చూసారా, నా కొడుకు నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నాడో. చాలే సాంబడం. ఆయన మాటలకేం గాని ఆకాష్ ఇంట్లో ఎలా ఉందిరా? చాలా బాగుందమ్మా. ఆకాష్, సంధ్య ఇద్దరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అసలు బయటికి కూడా కదలనివ్వటం లేదు. అందుకే మీ దగ్గర కూడా రావడానికి అవ్వలేదు. పర్లేదు లేరా, మీ నాన్న బాగానే ఉన్నారు కదా. తోడుగా నేను కూడా ఉన్నాను. మమ్మల్ని పలకరించకపోయినా నువ్వు సంతోషంగా ఉంటే చాలు. ఆ విషయంలో మాత్రం ఏ లోటు లేదమ్మా. కానీ ఈరోజు కొంచెం ఇబ్బందిగా అనిపించి అక్కడ ఉండలేక వచ్చేసాను. ఇబ్బందా? ఏమైందిరా? సంధ్య పుట్టినరోజు నాడు నేను చేసిన సెలబ్రేషన్స్, హడావిడి, జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. సంధ్యను చూస్తూ వాటిని తలుచుకోవడం వల్ల నేను డిస్టర్బ్ అవుతాను. నన్ను చూసి సంధ్య కూడా ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని అక్కడి నుంచి వచ్చేసాను. జాగ్రత్త అండి. సంజయ్ గురించి చాలా గొప్పగా ఆలోచిస్తున్నావురా. ఇందులో గొప్పేం లేదు నాన్న. మా బంధాన్ని కాలం దూరం చేసిన ఆకాష్ మంచితనం వల్ల నేను ఆ ఇంట్లో అడుగుపెట్టాను. సంధ్య ప్రేమని పొందలేకపోయినా తన అభిమానాన్ని, గౌరవాన్ని పొందుతున్నాను. నా కోసం అంత చేస్తున్న సంధ్య నా వల్ల ఏ ఇబ్బంది పడకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది సూర్య. నీ మాటలతో ఎన్నో రోజుల నుంచి మా మనసులో ఉన్న ప్రశ్నలకి, ఆందోళనకి సమాధానం దొరికినట్టయిందిరా. కానీ నాకు ఆ ఇంట్లో ఒక్కటే సమస్య అమ్మా. సమస్య ఏంట్రా అది? ఆకాష్, సంధ్య ఎంత సొంత మనిషిలా చూసుకున్నా వాళ్ళ మధ్య ఉండటం నాకు చాలా మొహమాటంగా ఉంది. వాళ్ళ ప్రేమకి, అనుబంధానికి మధ్య అడ్డంగా ఉంటున్నానేమో అన్న భావన నాలో కలుగుతోంది నాన్న. అంటే
సంజయని నువ్వు పరాయి మనిషిలా చూస్తున్నావా? కాదు, సంధ్య ఎప్పటికీ నాకు పరాయిది కాదు. నేనెప్పుడు అలా ఊహించను. ఇన్నాళ్ళు భార్యగా చూశాను, ఇప్పుడు స్నేహితుడి భార్యగా గౌరవిస్తాను. సంధ్య ఎప్పటికీ నాకు పరాయిది కాదు. నీ మాటలు, నీలో వచ్చిన మార్పు చూస్తుంటే చాలా గర్వంగా, సంతోషంగా ఉంది సూర్య. సంధ్య నీ భార్య కాదని తెలిసిన తర్వాత నువ్వు ఏ ఇబ్బంది పడకూడదని, నీకే కష్టం రాకూడదని ఎంతమంది దేవుళ్ళకి మొక్కానో అందరూ కలిసి కరుణించి నీలో ఈ మార్పుకి కారణమయ్యారు. ఇలా మంచి మనసుతో మాట్లాడిస్తున్నారు. సూర్య, సంధ్య విషయంలో నీ ఆలోచన చాలా బాగుంది. ఒక తండ్రిగా నేనొక సలహా ఇవ్వాలనుకుంటున్నా. చెప్పండి నాన్న. సంధ్య మన కుటుంబం కోసం చాలా కష్టాలు, అవమానాలు అనుభవించింది. గ్రహణం విడిచిన నిండు జాబిలిలా ఇప్పుడిప్పుడే సంధ్య జీవితంలో సమస్యలు లేని సంతోషం మొదలవుతుంది. ఇలాంటి సమయంలో తెలిసో తెలియకో అనే మాటల వల్ల, చేసే పనుల వల్ల తన మనసు కష్టపడే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు సూర్య. తప్పకుండా నాన్న. మీరిప్పుడు చెప్తున్నారు, కానీ నేను ఆ ఇంటికి వెళ్ళిన క్షణం నుంచి ఇదే అభిప్రాయంతో ఉన్నాను. నిజంగా నా వల్ల ఏదైనా కష్టం ఉంటే నాకు ఆకాష్కి చెప్పకపోయినా ఈ పాటికే సంధ్య మీకు చెప్పేది. లేదురా, నీ గురించి సంధ్య ఎప్పుడూ మంచిగానే చెబుతుంది తప్ప ఏ రోజు తప్పుగా మాట్లాడలేదు. మరింకే, ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. నేను నాలానే ఉంటూ సంధ్యని ఏ కష్టం లేకుండా చూసుకుంటాను. ఆకాష్ వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పాడు. పాపం సంధ్య ఒక్కతే ఇంట్లో ఉంటుంది. నేను బయలుదేరతాను. సరే సూర్య, జాగ్రత్త. నాన్న జాగ్రత్త. వస్తానమ్మా. మాటి మాటికి అమ్మా నాన్న ఫోన్ చేస్తుంటే నా గురించి ఏదైనా నెగిటివ్గా చెప్తుందేమో అన్న అనుమానంతో వచ్చాను. అలాంటిదేం లేదని తెలిసింది కాబట్టి హ్యాపీ. సూర్య మాటలు వింటుంటే ఎంతో సంతృప్తిగా ఉంది. దేవుడు దయ వల్ల నన్ను తొందరగా ఇక్కడి నుండి పంపించేస్తే నువ్వు, నేను, సూర్య మన ముగ్గురం సంతోషంగా మన ఇంట్లో ఉండొచ్చు లక్ష్మి. అవునండి. ఆ. ఇప్పుడు నీ ప్రాబ్లంకున్న ఒకే ఒక్క సొల్యూషన్, అబార్షన్. అబార్షన్ గురించి పండుకి ఎలా చెప్పాలి? ఆల్రెడీ నేను చేసిన పాపానికి కోపంతో ఉన్న పండుకి ఈ మాట చెప్తే చాలా సీరియస్ అవుతుంది. పోనీ ధైర్యం చేసి దివ్యతో చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. అలా అని సైలెంట్గా ఉంటే ఈ సమస్య రోజు రోజుకి పెద్దదై నా కంఠానికి, నా కాపురానికి ఉరితాడుగా మారుతుంది. ఏదైతే అదైంది. ఇప్పుడు కూడా భయపడితే నా బతుకి అర్థం ఉండదు. దివ్యతో నా జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఈ మాత్రం సాహసం చెయ్యక తప్పదు. దివ్య, ఒక్క నిమిషం. పండుగారి గురించి నీతో ఒక విషయం మాట్లాడాలి. నా గురించి దివ్యతో మాట్లాడాలా? అదేదో డైరెక్ట్గా నాకే చెప్పొచ్చు కదా బాబ్జీ గారు. లేదు, నేను చెప్పబోయే విషయం మీరిద్దరూ వినాలి. సరే చెప్పు. పండు విషయంలో జరిగింది ముమ్మాటికి అన్యాయం, నమ్మక ద్రోహం. అది ఎవరు కాదనరు. కాకపోతే పెళ్లి కాకుండా తల్లవటం అనేది ఒక ఆడపిల్ల జీవితానికి భయంకరమైన శాపం.
ఆమె లవర్ పెళ్లికి ఒప్పుకుంటే మంచిదే. ఒప్పుకుంటాడా బాబ్జీ గారు? మాట్లాడండి, మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఇన్ని రోజులు ఏ రెస్పాన్స్ ఇవ్వని వాడు పెళ్లికి ఓకే చెప్తాడని నేను అనుకోవట్లేదు. వాడు ఓకే చెప్పడం ఏంటి? నాకు దొరికితే చాలు, మెడలు వంచి పండు మెడలో తారు కట్టిస్తాను. దివ్య, ఇప్పుడు సమస్య లవర్ కాదు, పండు. పండు ప్రెగ్నెన్సీ గురించి ఎవరికి తెలిసినా రకరకాలుగా మాట్లాడతారు, ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తారు. అందరికీ సమాధానం చెప్పటం అంత సులువైన విషయం కాదు. ఫైనల్ గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు బాబ్జీ? అంటే ఇన్ని మాటలకి సమస్యలకి కారణమైన ఆ ప్రెగ్నెన్సీ అవసరమా? అబార్షన్ చేయించుకోవచ్చు కదా. అబార్షన్? ఇదేనా మీరిచ్చే సలహా? ఇదేనా నా సమస్యకి సొల్యూషన్? పండు, రిలాక్స్, నువ్వేం టెన్షన్ పడకు. బాబ్జీ, నీకు పిచ్చి పట్టిందా? బిడ్డ విషయంలో పండు చాలా సెన్సిటివ్ గా ఉంటుందని నీకు తెలుసు కూడా ఎందుకు ఇలాంటి పిచ్చి వాగుడు వాగుతున్నావు? దివ్య, మీ ఇద్దరికి కోపం రావటంలో అర్థం ఉంది, కానీ ఆవేశం తగ్గించుకుని ఆలోచించి చూడు. ఈ ప్రెగ్నెన్సీ రావటం వల్లే పండు గారు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు. పెద్ద ప్రాణం పోయే బదులు చిన్న ప్రాణం దూరం చేసుకుంటే బెటర్ కదా అని. ఏంటండి బెటర్? నా కడుపులో బిడ్డకి కారణం మా తొందరపాటే కావచ్చు, కానీ నా భవిష్యత్తు చీకటి కాకుండా చూసే ఆశా దీపం. నేను బ్రతకాలన్న ఆలోచనకి ఊపిరి ఈ ప్రాణం. దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. ఏంటి బాబ్జీ, ఇంత రాక్షసంగా మాట్లాడుతున్నావు? నీ మైండ్ లో ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి? చూడు, నీ వల్ల పండు ఎంత హర్ట్ అయిందో చూడు. ఇంకొకసారి అబార్షన్ అన్న మాట ఈ నోట్లో నుంచి వచ్చిందో ఊరుకునేదే లేదు. సంధ్య, మనసు చేయాలనుకున్న పని అనుకోకుండా జరిగిపోతుందంట. దీనే అసంకల్పిత ప్రతీకార చర్య అంటారని మా తెలుగు మీడియం స్కూల్లో చెప్పారు. మీ ఇంగ్లీష్ మీడియంలో దీన్నే రిఫ్లెక్స్ అని అంటారు. వేడి వస్తువుని తాకిన వెంటనే చెయ్యి వెనక్కి లాక్కోవడం, భయం వేసిన వెంటనే గట్టిగా అరవడం. పాత ప్రేమ మనసులో ఉన్నప్పుడు ఇలా పూలతో పాద పూజ చెయ్యడం, ఇవన్నీ అలాంటివే. సంధ్య ప్లీజ్. ఏంటి? పుట్టినరోజు పూట జస్ట్ విషెస్తో సరిపెట్టడం నాకిష్టం లేదు. అందుకే నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. నాకేం వద్దు. వద్దా? ఏంటి సంధ్య అలా అంటున్నావు? మనిద్దరం కలిసి ఉన్నప్పుడు నీ పుట్టినరోజుని
ఒక పండగలా చేసేవాణ్ణి. ఎన్నో సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చేవాణ్ణి. చూడండి, గతాన్ని తవ్వుకోద్దని ఎన్నిసార్లు చెప్పినా నన్ను ఆ అగాధంలోకి తీసుకెళ్లాలని ఎందుకు చూస్తున్నారు? అది అగాధం కాదు సంధ్య, జ్ఞాపకం. నువ్వు గుర్తులేనట్టు ఎంత నటించినా మర్చిపోలేవని నాకు తెలుసు సంధ్య. సర్లే, ఇప్పుడు ఆ విషయాలన్నీ తలుచుకొని గొడవ పెట్టుకోవడం ఎందుకులే గాని ఈ చీర తీసుకో. వద్దని చెప్పాను కదా. ఈ గిఫ్ట్ నీ మాజీ భర్తగా ఇవ్వడం లేదు, ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్గా ఇస్తున్నాను. మీరెలా ఇచ్చినా నేను తీసుకోను. నిజం చెప్తే ఖచ్చితంగా తీసుకుంటావు. ఏంటా నిజం? ఈ చీర నేను కొన్నది కాదు, ఆకాష్ కొని సీక్రెట్గా నాకు ఇచ్చాడు. ఏంటి? ఆకాశ? అవును, నీకు కూడా చెప్పకుండా నీ గదిలో పెట్టమన్నాడు. కానీ మీ గదిలోకి రావటం మర్యాద కాదని ఇక్కడే ఇచ్చేస్తున్నాను. అయినా ఆకాష్కి నీ టేస్ట్ల గురించి చాలా బాగా తెలుసు సంధ్య. నీకు నచ్చిన గ్రీన్ కలర్ శారీయే తీసుకొచ్చాడు. ఆకాష్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఈ చీరలో రెడీ అయి ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత నీ ఇష్టం. నేను కొన్న చీర ఇవ్వడానికి వాడి పేరు వాడుకోవాల్సి వచ్చింది. ఆయన పేరు ఎవరిదైతే ఏంటిలే, సంధ్య పుట్టినరోజు నేను కొన్న చీర కట్టుకుంటే నాకదే చాలు. రేపే ఈ సమస్యకి ఒక పరిష్కారం తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. ఖచ్చితంగా నీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. నేను అడిగాను కదా అని తొందరపడి మాట ఇవ్వద్దు. ఆ తర్వాత తప్పితే చాలా బాధపడాల్సి వస్తుంది. నువ్వు అడిగితే కాదనటం ఎప్పటికీ జరగదు. చెప్పేం కావాలి? ప్రామిస్ చేసి చెప్పు. ప్రామిస్.